రికార్డు స్థాయి దిగుబడిగా చెప్పుకోవచ్చు. 7.5 టన్నులు తొలి సంవత్సరం తీసుకోవడము. సుమారు 15 కోతలు జరిగినాయి. ఇప్పటికి 65 టన్నులు వచ్చింది. 65 టన్నులు 9 ఎకరాల విస్తీర్ణంలో. మనం ఒక ఆయిల్ పామ్ తోటలో ఉన్నాము. 4 సంవత్సరాలుగా సాగు చేస్తున్నటువంటి ఆయిల్ పామ్ తోట ఇది. ఈరోజు ఈ వీడియోలో మనం పామాయిల్ సాగు చేస్తున్న రైతులు మెయింటైన్ చేయాల్సినటువంటి న్యూట్రియంట్స్ ఏముంటాయి, అంటే పోషక విలువల యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి, అదేవిధంగా నేల సారాన్ని ఏ విధంగా పెంచుకోవాలి అనే పూర్తిస్థాయి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆ విషయాన్ని వివరించడానికి మహబూబాబాద్ జిల్లా ఉద్యాన శాఖ అధికారి, జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ అనేటువంటి మరియన్న గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి నేల సారం పెంచుకునే క్రమంలో రైతులు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా నేల సారాన్ని పెంచుకోవాలి, అదేవిధంగా బోరాన్, మెగ్నీషియం, సల్ఫర్ వంటి ఆ పోషకాలను ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఏ విధంగా వాటి తోటలో డెఫిషియన్సీ రాకుండా, లోపం రాకుండా ఏ విధంగా చూసుకోవాలి, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏముంటాయనే పూర్తిస్థాయి సమాచారం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఈ తోటను సాగు చేస్తున్నటువంటి రైతు పుల్లయ్య గారితో కూడా మాట్లాడి ఈ పోషకాల లోపం రాకుండా వారు ఏ విధంగా సాగు చేస్తున్నారు, ఎలాంటి దిగుబడి సాధిస్తున్నారనే అనుభవాన్ని వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం జిల్లా ఉద్యాన శాఖ అధికారి మరియన్న గారితో మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్కారం రెడ్డి గారు. సార్, మన జిల్లాలో చాలా పెద్ద మొత్తంలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నట్టున్నారు. మహబూబాబాద్ జిల్లా వరకు చూసుకుంటే 8,300 ఎకరాల పైచిలుకలో సాగు చేస్తూ రైతులందరూ కూడా గెలల దిగుబడి తీస్తూ 299 మంది రైతులు మనకి 1,350 ఎకరాల పైచిలుకలో వాళ్ళు 60 కోట్ల రూపాయలు గెలల ద్వారా తీశారు ఈ సంవత్సరం ఇప్పటి వరకు. ఇది రఫ్ అండ్ టఫ్ పంట, దీనికి చేడిపేటలు రాజేంద్ర రెడ్డి గారు చెప్పినట్టు ఏం లేవు. కాకపోతే ముఖ్యంగా మనకి బోరాను, మెగ్నీషియం, ఎట్లయినా మనం నత్రజని, భాస్వరం, పొటాషియం వేస్తాము. బోరాన్, మెగ్నీషియం కంపల్సరీగా సంవత్సరానికి ఒకసారి దాన్నే 12 భాగాలు చేసుకుని డ్రిప్ ద్వారా. బోరాన్ అనేది మనకి ఆడపువ్వులు, మగ పువ్వులు పరపరాగ సంపర్కానికి, మనకి ఏదైతే ఈ చెట్టు యొక్క పిండి పదార్థాలు అది తయారు చేయడానికి మనకి బోరాన్ ప్రధానంగా ఉపయోగపడుద్ది. అన్ని పోషకాలు అందుబాటులో ఉండాలంటే సూక్ష్మ పోషకాలు బోరాన్ అవసరం. కాబట్టి బోరాన్ని మొదటి సంవత్సరం ఒక చెట్టుకి 25 గ్రాములు, రెండో సంవత్సరం 50 గ్రాములు, తర్వాత 100 గ్రాములు ఒక్కసారి ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇది వేరే వాటితో కలిపియదు బోరాన్ వరకు. కాబట్టి రైతాంగం అది ఒక్కటి గమనించాలి. మెగ్నీషియం చూసుకుంటే 100 గ్రాములు, 200 గ్రాములు, 300 గ్రాములు, తర్వాత 300 గ్రాములు అంటే 3 సంవత్సరాల పై నుంచి కూడా అదే డోసు. ఇదేంటంటే మనకి కిరణ సమయక్రియకి ఉపయోగపడుద్ది. ఆకులు పత్రహరితం కోల్పోకుండా ఉండటానికి మనం ఇచ్చిన నత్రజని, భాస్వరం, పొటాషియం, ఫాస్ఫరస్ ఇవన్నీ ఉపయోగించే క్రమంలో అది ఉపయోగపడుతుంది. కాబట్టి మెగ్నీషియం కంపల్సరీ చేసుకోవాలి. దీన్ని 2-3 దఫాలు ఎరువులను సరైన రీతిలో మొక్కకి అందించడానికి, దిగుబడి మన గెలల దిగుబడి రావడానికి ఉపయోగపడుతుంది. మెగ్నీషియం అనేది కీలకమైంది కిరణజన సమక్రియలో. అది కనుక మనం లోపించినట్టయితే మనకి ఈ మట్టలో ఆకులు అటు ఇటు ఉంటాయి కదా, అవన్నీ మనకు పసుపచ్చగా తయారవుతాయి. ఈ పసుపచ్చదనం ఉండడానికి మెగ్నీషియం లోపం కారణం. అదే బోరాన్ లోపం ఉంటే మనకి ఆకులన్నీ కుసించిపోయి అక్కడ ఉంది అది బోరాన్ లోపం ఎదురుగా ఉన్నది. చిన్న చెట్లకైతే ఫిష్ బోన్ లాగా ఓన్లీ ఆకులన్నీ ముసిపోయి ఫిష్ బోన్ అంటాం. మడతలు వచ్చి ఉంటుంది, ఇట్లా కుసించుకుపోద్ది అనమాట. కాబట్టి రైతాంగం వేసుకోవాలి. ముఖ్యంగా మనకి అమోనియం సల్ఫేటు, డిఏపి, పొటాషియం వీటిని 5-3-5 కేజీల రూపంలో మనం డ్రిప్ ద్వారా, వెంచూరీ ద్వారా ఒక నెలకు ఒకసారి ఇచ్చుకున్నట్టయితే మనకు బాగుంటుంది. అట్లనే ఏదైనా కానీ బ్రాండెడ్ ఆర్గానిక్ కార్బన్ మనం భూమిలో పెంచడానికి బ్రాండెడ్ ఆల్రెడీ వాళ్ళు చివికిన పశువుల ఎరువుని అన్నీ తయారు చేస్తున్నారు. బ్రాండెడ్ కానీ లేదంటే మీకు దగ్గర ఉన్న పశువుల ఎరువు కానీ, పచ్చిరొట్టె ఎరువులు కానీ అన్నీ కూడా మన భూమిలో కలిగి ఉన్నట్టయితే కూడా మంచిగా ఉంటుంది. అంటే ఈ పోషకాలను మేనేజ్ చేయడంతో పాటు నేల సారాన్ని కూడా పెంచుకోవాలని అంటారు. అవును సార్. అయితే ఇప్పుడు బోరాన్ అనేది ప్రధానంగా ఆకు ముడత ద్వారా మనం గుర్తించవచ్చు అని అంటున్నారు. బోరాన్ యొక్క ఉపయోగాలు ఏముంటాయి? బోరాన్ డెఫిషియన్సీ వచ్చినట్లయితే ఏం నష్టం జరుగుతుంది? బోరాన్ డెఫిషియన్సీ వస్తే మనకి పాలినేషన్ జరగదు. అంటే పరపరగా సంపర్కం మనకి వివిల్స్ ద్వారా జరిగినా కానీ మనకి సరైన సమయంలో ఆడపుష్పాలు ఒకే సమయంలో పూత రావడానికి గెలలు రావాల్సిన సైజులో రావు. అది అబార్ట్ అయిపోద్ది అనమాట. ఆ ఫ్లవర్ అబార్ట్ అయినప్పుడు మనకి అది ఉండదు. కాబట్టి బోరాన్ కంపల్సరీ వాడాలి. ఇది ఐఓపిఆర్ శాస్త్రవేత్తలు రికమెండ్ చేసిన డోస్ కాబట్టి దాని ప్రకారం కంపల్సరీ బోరాన్ వేసుకోవాలి. పత్రహరితంలో తయారైనటువంటి పిండి పదార్థాలు ఈ గెల వరకు చేరడానికి కూడా బోరాన్ అనేది ఒక వాహకంగా పనిచేస్తుంది అంటారు. అంతేనా సార్? మీరు అన్నట్టు నత్రజని, మన ఫాస్ఫరస్, ఇది పొటాషియం 3 చేరాలంటే కూడా బోరాన్ అనేది జింక్, మెగ్నీషియం, మాలిబ్డినం
మెగ్నీషియం, మ్యాంగనీషియం ఇవన్నీ కూడా 7 రకాల సూక్ష్మ పోషకాలు ఉన్నాయండి. ఏ పంటకైనా కానీ మీరు కంపల్సరీగా అందిపోతే ఈ ప్రధాన పోషకాలు పంట దిగుబడి మీద ప్రభావం ఎన్పీకే అందాలంటే ఈ కంపల్సరీగా ఉండాలి. మెగ్నీషియం అంటే మెగ్నీషియం పాత్ర ఏముంటుంది సార్ మామూలుగా రైతులు? కిరణజన్య సమీకరణ జరగాలంటే మెగ్నీషియం ముఖ్యం కాబట్టి ఓకే, దానికి కూడా అది కూడా కీలకమైంది. రెండింటిని స్పెసిఫిక్ గా ఆయిల్ పామ్ లో రికమెండ్ చేశారు. ఓకే, మిగిలిన మీరు ఎన్పీకే అనేది ఎట్లా వేసుకున్నా మనం పచ్చి రొట్టె ఎరువుల రూపంలో వేసుకోవచ్చు, పశువుల ఎరువుల రూపంలో బ్రాండెడ్ వెరైటీ ఉంటే వాళ్ళ కంపెనీకి సంబంధించిన అవి కూడా మనం ఏది కార్బన్ పెంచుకోవడానికి వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. తర్వాత రైతాంగానికి విజ్ఞప్తి ఏంటంటే మొదటి 3 సంవత్సరాలు ఒక మొక్క వేసాక ఫస్ట్ 1 గజం, మొదటి సంవత్సరం 2వ సంవత్సరం 2 గజాలు, 3వ సంవత్సరం 3 గజాలు వదిలి మనం తోట దున్నుకోవాలి. అంటే వేరు వ్యవస్థ సమాంతరంగా పోతుంది కాబట్టి అంతర పంటలు కూడా వేసుకోవచ్చు. అంతర పంటలు వేసుకోవాలి కానీ చెట్టు పెరుగుతున్న కొద్ది దూరం గజం, మొదటి సంవత్సరం గజం, 2వ సంవత్సరం 2 గజాలు, 3వ సంవత్సరం ఆకు వాలిన తర్వాత ఆ డిస్టెన్స్ లో మనం వేసుకోవాలి. ఆయిల్ పామ్ సాగు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీతంతో సమానం. 15 తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 15 రోజులకు ఒకసారి పేమెంట్ వస్తుంది రైతులకు. ఇప్పుడు ఈ రైతు దిగుబడి తీస్తున్నారా సార్? ఇందులో ఆల్రెడీ 65 టన్నులు తీశారండి. ఇది 43 నెలల పంట. ఫిబ్రవరి వస్తే ఇక 41, 42 వస్తాయి. ఇప్పుడు ఈ మధ్యలోనే ఆల్రెడీ 12 లక్షలు తీశారు. వీరు 9 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. 9 ఎకరాలు చాలా బాగా చేస్తున్నారు. ఓకే, ఈ ఇంద్రసేన రెడ్డి గారు అనే రైతుని ఆదర్శంగా తీసుకుని వీరు వేశారు. ఇప్పుడు మీరు చెప్పిన ఏవైతే పోషక విలువల యాజమాన్యం ఏదైతే ఉందో అది లేదంటే నేల సారాన్ని పెంచుకోవడానికి వాడుకోవాల్సినటువంటి పశువుల ఎరువు కానీ లేదా ఎన్పీకే ఎరువులు కానీ లేదంటే ఏదైనా బ్రాండెడ్ ఉన్నటువంటి ఆర్గానిక్ కార్బన్ లభిస్తున్నటువంటి ఇతర ఎరువులు ఏవైనా వేసుకొని ఈ రైతు ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళు అయితే బ్రాండెడ్ అనేది మొన్ననే చెప్పామండి, మన మీటింగ్ పెట్టాము ఇక్కడ. ఈ కోరమండల్ వారి సహకారంతో, అంటే వాళ్ళు మాకు వెంటనే చెప్పడంలో రెస్పాండ్ అయ్యారు. ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఆర్గానిక్ కార్బన్ మీద బోరాన్ మెగ్నీషియం యొక్క క్రూషియాలిటీ ఏంది, వాటి రోల్ ఏంది ఆయిల్ పామ్లో అనేది చేశారు. కాబట్టి వారికి ఇంకెవరైనా మాకు ముందుకు వస్తే వాళ్ళందరూ కూడా సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం రైతుల తరఫున. ఎందుకంటే మనకి రైతుకి అవేర్నెస్ ముఖ్యం, అవగాహన అనేది కల్పించాల్సిన. ఇప్పుడు సల్ఫర్ పాత్ర ఏముంటుంది సార్ ఈ పోషకాలు? ఇది సల్ఫర్ కానీ లేదంటే వాళ్ళ సల్ఫర్ వేసినప్పుడైతే నూనె శాతం పెరిగిద్ది. మనకి పొద్దుతిరుగుడు కానీ, వేరుశెనగ కానీ, కుసుమలు కానీ, ఆవాలు కానీ కూడా మన సల్ఫర్ రికమెండ్ చేస్తారు. సిఫారసు చేసిన ప్రకారం సల్ఫర్ వేయటం వల్లకే నూనె శాతం పెరిగిద్ది. ఇప్పుడు మనం 20% రికవరీ వస్తుంది మనకి తెలంగాణలో ఆయిల్ ఫీడ్ ద్వారా. ఇంకా ఒక 1% పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని పర్సంటేజ్ తగ్గకుండా ఉండడానికి నూనె శాతం పెరగడం లేదా ఇంకా ఎక్కువ రావడం కోసం సల్ఫర్ మెయింటైన్ చేయాలి. నూనె గింజలో అది ముఖ్యమైనది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ సరైన రీతిలో యాజమాన్యం చేయలేదు అనుకుందాం అనుకోండి, అంటే దిగుబడి మీద ఎంత మోతాదులో ప్రభావం చూపించే చాలా వరకు పడుతుంది. ఇప్పుడు మనం మొక్కలకు దగ్గర దున్నినా, ఎరువులు అయిపోయినా, సల్ఫర్ అయిపోయినా, బోరాన్ అయిపోయినా, మెగ్నీషియం అయిపోయినా, ఇప్పుడు 12 టన్నులు హైయెస్ట్ తీశారు మన జిల్లాలో, మహబాద్ జిల్లాలో. ఒక ఎకరం నుంచి. ఎన్ని సంవత్సరాల తోట సార్ అది? 45 నెలలు టన్ను. ఇది కూడా అంటే ఇంచుమించుగా 8 టన్నులు వచ్చింది. అసలు ఏం చేయకపోతే 2 టన్నులు కూడా రాదు. దానివల్ల రైతుకి అంత సరైన యాజమాన్యం అనేది చేయకపోతే దిగుబడి రాదు. ముఖ్యంగా రైతాంగం మీరు అన్నట్టు చాలా వాటర్ మేనేజ్మెంట్ పెద్ద సబ్జెక్టు. డైలీ వాటర్ ఉండాలి, సిఫారసు చేసిన ఎరువులు వేయాలి. అంతే, ఈ 2 చేస్తే పామాయిల్ రైతుకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే వేసవిలో సరైన రీతిలో నీళ్లు అందించలేని రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు వేసవిలో అంటే మనం దూరం నుంచి దీన్ని VPD అంటారు, వేపర్ ప్రెజర్ డెఫిసిట్. ఈ మట్టలు ఏవైతే ఉన్నాయో ఇట్లా నేలకు వాలేస్తాయి. మన బేతాళుడి సినిమా లాగా దయ్యాలాగా ఇట్లా మరి చెట్లన్నీ ఇట్లా వేలాడుతుంటాయి. అదే దానికి సిగ్నల్. వాటర్ తక్కువ దూరంగా నుంచి చూస్తే చెట్లన్నీ ఇట్లా వాలిపోతాయి మట్టలు, అంటే నీళ్ళు తగ్గినాయని. ఈ ఎఫెక్ట్ నెక్స్ట్ ఇయర్ దిగుబడి మీద పడింది. కాబట్టి రైతాంగం 200 లీటర్లు 300 లీటర్లు అవసరం, 400 లీటర్ల వరకు కూడా ఇది వేసుకోవాలి. నీళ్ళు వచ్చేటట్టు జెట్స్ పెట్టుకుని వేసుకోవాలి డ్రిప్లో. ఏదైనా నీటి యాజమాన్యం, అదేవిధంగా పోషక విలువల యాజమాన్యం చేస్తే చెడుపేటలు పెద్దగా దీనికి ఏముండవండి. చాలా మంచి పంట, ఇబ్బంది ఏముండదు. బోరాను, మెగ్నీషియము, సల్ఫర్ ఇలాంటివి ఉంటాయని చెప్తున్నారు కదా, వీటిలో రకాలు ఏవైనా ఉంటాయా? ఏ రకమైన పద్ధతిలో రైతులు అప్లై చేయాల్సి ఉంటుంది? ఇప్పుడు డ్రిప్ ద్వారా ఇస్తే దాన్ని సాలిబోర్ అంటామండి. బోరాన్ విషయానికి వస్తే అది కాకుండా గ్రాన్యులర్ బోరాన్ కూడా ఉంది. మనకు అన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే 5 సంవత్సరాల లోపు ఉంటే 50 గ్రాములు ఒక చెట్టుకి. ఏది డ్రిప్ లో ఇచ్చుకోవచ్చు, లేదంటే గ్రాన్యూల్స్ గుళికల రూపంలో వేసుకుంటే 5 సంవత్సరాల లోపల 50 గ్రాములు. 5 సంవత్సరాలు దాటితే అది 25-30 ఇయర్స్ దాకా ఉంటుంది. 100 గ్రాములు బోరాన్. దిగుబడి మొదలైన చెట్టుకేమో 100 గ్రాములు. దిగుబడి అయితేనేమో 50 గ్రాములు. సింపుల్. ఒక సంవత్సరంలో ఒకసారి వేసుకుంటే మంచిది. కంపల్సరీగా అయితే బోరాన్ వాడాల్సింది. బోరాన్ డెఫిషియన్సీ లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ. ఇది మహబూబాబాద్ జిల్లా ఉద్యాన శాఖ అధికారి మరియన్న గారు చెప్తున్నది. పామాయిల్ సాగు చేస్తున్న రైతులు సాగు మీద పెడుతున్న దృష్టిలో భాగంగా పోషక విలువలను కూడా, అంటే న్యూట్రియంట్ మేనేజ్మెంట్ అనేది కూడా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది అనే విషయాన్ని వారు చెప్తా ఉన్నారు. ఇందులో భాగంగా
ఎన్పీకే ఎరువులను ఏ విధంగా అయితే రైతులు ఇచ్చుకుంటారో, ఎన్పీకే ఎరువులు కొంతమంది డైరెక్ట్గా ఇచ్చుకుంటారు, కానీ ఎక్కువ మంది అయితే పామాయిల్ సాగు చేస్తున్న రైతులు సేంద్రియ పద్ధతుల్లోనే సాగు చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. కాబట్టి అందులో భాగంగా పశువుల ఎరువు ఇలాంటివి మెయింటైన్ చేస్తుంటారు. పశువుల ఎరువును విడతల వారీగా ఇచ్చుకోలేకపోయినా, సరైన పశువుల ఎరువును లభ్యత లేకపోయినా కూడా బ్రాండెడ్ ఆర్గానిక్ కార్బన్ లభిస్తున్నటువంటి అనేక రకాల బ్రాండ్లు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. కాబట్టి వాటిలో సరైన దాన్ని ఎంచుకొని వేసుకున్నట్లయితే ఆ రకంగా కూడా నేల యొక్క సారాన్ని పెంచుకున్నట్లు, అంటే కర్బన శాతాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది అనేది వారు చెప్తున్నారు. ఆ రకంగా నేల యొక్క భూసారాన్ని పెంచుకుంటూ ఆ తర్వాత పోషక విలువల యాజమాన్యంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తున్నారు. అందులో ప్రధానంగా అనేక రకాల పోషకాలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా బోరాన్, మెగ్నీషియం, సల్ఫర్ అనే వాటి గురించి మాత్రం రైతులు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బోరాన్ డెఫిషియన్సీ వచ్చినట్లయితే ఆకు యొక్క ఈ చెట్టు యొక్క ఆకులు ముడతలు బారిపోతూ ఉంటాయి. దాన్ని గమనించవచ్చు. సో దాన్ని గమనించుకుని అలాంటి పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నా, లేదా అంతకంటే ముందే అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలనంటే ప్రతి సంవత్సరం కూడా బోరాన్ను 50 గ్రాములు ఇచ్చుకోవాలి అని చెప్తా ఉన్నారు. అది డ్రిప్ రూపంలో ఇచ్చుకోవడానికి వాటర్ సాల్యబుల్ రూపంలో కూడా బోరాన్ మార్కెట్లో అందుబాటులో ఉంది. అదేవిధంగా గ్రాన్యూల్స్ రూపంలో ఉప్పు గుళికల మాదిరిగా ఉన్నాయి, అట్లాంటివి కూడా వేసుకోవడానికి కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది. చెట్లు పెట్టుకున్న తర్వాత, అంటే పామాయిల్ సాగు చేస్తున్న రైతులు దిగుబడి రావడానికంటే ముందు ప్రతి సంవత్సరం కూడా 50 గ్రాముల బోరాన్ చెట్టుకు అందించాల్సి ఉంటుంది. దిగుబడి మొదలైన తర్వాత 100 గ్రాముల బోరాన్ ఇస్తే సరిపోతుంది అని చెప్తా ఉన్నారు. సో ఈ బోరాన్ ఇవ్వకపోయినట్లయితే చెట్టు ఆకులు ముడతలు పడిపోతాయి. పత్రహరితంలో తయారైనటువంటి పిండి పదార్థం ఏదైతే ఉంటుందో ఆ పిండి పదార్థము గెలకు చేరదు. ఆ గెలల దిగుబడి మీద ప్రభావం చూపిస్తుంది. గెల సైజు చిన్నగా వస్తుంది. అట్లా సో అనేక రకాల లాభాలు అనేవి బోరాన్ వల్ల ఉంటాయి. కాబట్టి బోరాన్ ఖచ్చితంగా రైతులు మెయింటైన్ చేయాలనేది చెప్తున్నారు. అదేవిధంగా మెగ్నీషియం, పత్రహరితంలో కిరణజన్య సంయోగ క్రియ ఎక్కువ మొత్తంలో జరగాలంటే మెగ్నీషియం అనే పాత్ర చాలా అవసరం ఉంటుంది. కాబట్టి మెగ్నీషియంను కూడా రైతులు అందించుకోవాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. అదేవిధంగా సల్ఫర్ విషయానికి వస్తే మెగ్నీషియం అందుబాటులో ఉన్నప్పటికీ కూడా సల్ఫర్ లేకపోయినట్లయితే ఆయిల్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది పామాయిల్ గెలల నుంచి. అదేవిధంగా కిరణజన్య సంయోగ క్రియ కూడా సరైన రీతిలో జరగదు. కాబట్టి మెగ్నీషియంతో పాటు సల్ఫర్ను కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా బోరాన్, మెగ్నీషియం, సల్ఫర్ల వంటి పోషకాలను, న్యూట్రియంట్లను సరైన రీతిలో మేనేజ్ చేసుకున్నట్లయితే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, లేదా అంతకుముందే వస్తున్న దిగుబడులను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వస్తున్న పంటలోంచి నూనె శాతాన్ని కూడా సరైన రీతిలో తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఆ రకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అనే విషయాన్ని వారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. మనం ఇప్పుడు ఈ తోట సాగు చేస్తున్నటువంటి రైతు పుల్లయ్య గారితో మాట్లాడదాం. వారు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకొని ఈ పోషకాల లోపం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారో వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పామాయిల్ సాగు చేస్తున్నటువంటి రైతు ప్రతాపన్ పుల్లయ్య గారు ఉన్నారు. ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు గతంలో వరంగల్ జిల్లా, ప్రస్తుత మహబూబాబాద్ జిల్లాలోని సీరోల్ మండలంలో ఉన్నటువంటి తాళ్ళ సంకీస గ్రామం. ఇది 9 ఎకరాలకు పైగా భూమిలో దాదాపు 4 సంవత్సరాలుగా ఈ పామాయిల్ తోటను వీరు సాగు చేస్తున్నారు. ఈ సంవత్సరం పంట దిగుబడి కూడా తీసుకున్నారు, మార్కెట్లో అమ్మేశారు. ఇంకా కూడా అక్కడక్కడ కొన్ని గెలలు ఇంకా పంట మిగిలి ఉన్నాయి. వారితో మాట్లాడదాం. ఈ పామాయిల్ పంటను సాగు చేస్తున్న క్రమంలో ఇందులో ఎరువుల యాజమాన్యం అనేది, దాంతోపాటు నీటి యాజమాన్యము, తెగుళ్ళ యాజమాన్యంతో పాటు పోషకాల యాజమాన్యం, అంటే న్యూట్రియంట్స్ని ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలనే దాంట్లో కూడా వారికి చాలా అనుభవం ఉంది. వారితో మాట్లాడి పంట దిగుబడిని బాగా తీసుకోవడంలో, లేదా పండిన పంటలోంచి అత్యధిక శాతం నూనె ఉండే విధంగా ఏ విధంగా పండించాలో అనే విషయాల మీద వారికి అవగాహన ఉంది. వారితో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. నమస్తే. ఎన్ని ఎకరాలు ఉంటుంది సార్ ఈ భూమి అంతా? 9 ఎకరాలు విస్తీర్ణం అండి. 9 ఎకరాలు. ఎన్ని పెట్టుకున్నారు ఒక ఎకరంలో చెట్లు? 57 మొక్కలు. 57 మొక్కలు. ఇంకా వేరే పంటలు ఏమైనా సాగు చేస్తారా? ఓన్లీ పామాయిల్ వేసినప్పుడు అంతర పంటలు ఒక సంవత్సరం పత్తి వేసాను, 2వ సంవత్సరం మిర్చి, మళ్ళీ 3వ సంవత్సరం పత్తి సాగు చేశాను. అంతర పంటలు వేసిన ఎరువు ఏదైతే ఉందో దానికి పామాయిల్ మొక్కకి ఉపయోగపడుతుంది. ఇటు అంతర పంటకి లాభం జరుగుతుంది, ఇటు పామాయిల్ మొక్క కూడా ప్రతి 15 రోజులకి కనీసం పెస్ట్ కంట్రోల్ చేస్తున్నాము, ఎరువు ఇస్తున్నాము. ఫార్ములా 4 అలాంటి మైక్రో న్యూట్రియంట్స్ ఇస్తున్నాము. మన కోరమండల వాళ్ళ ఎరువులు, బోరాను, మెగ్నీషియము ఇలాంటి పోషకాలన్నీ కూడా ఇస్తున్నాము, మొక్కలకి ఇస్తున్నాము. ఇప్పుడు ఎప్పటి నుంచి ఆపేశారు అంతర పంటల సాగు? ఇందులో 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆపాము. ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెట్టుకుని? 3 సంవత్సరాల 10 నెలలు. ఈ సంవత్సరం దిగుబడి తీసారా సార్ దీంట్లో? స్టార్టింగ్ జనవరి, ఈ సంవత్సరం 25 జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు ఈ 9 నెలల్లో దాదాపు ఒక 15 కోతలు తీసాము. 15 కోతలు. ప్రతి 15-20 రోజులు ఆ విధంగా ఇస్తున్నారు టైం ఇస్తూ. మొత్తం సుమారు 15 కోతలు జరిగినాయి. ఎంత పంట దిగుబడి వచ్చి ఉంటుంది? ఇప్పటికి 65 టన్నులు వచ్చింది. 65 టన్నులు 9 ఎకరాల విస్తీర్ణంలో. 9 ఎకరాలకు 65 టన్నులు అంటే దాదాపు 7 టన్నులు సగటున 7 నుంచి 8 మధ్యలో వచ్చింది. సుమారు 13 లక్షల దాకా వచ్చింది. 13 లక్షల రూపాయల ఆదాయం. ఎట్లా పోయింది సార్ టన్ను ధర సగటున?
టన్ను ఫస్ట్లో 21 పోయింది, 22 పోయింది, 23 కూడా మాకు టచ్ అయింది, తర్వాత 18 టచ్ అయింది, ఇప్పుడు 19,600 కూడా. ఇప్పుడు 19,600 అంటే హైయెస్ట్ రేట్ 23,000 టన్ను కూడా అమ్మారు. ఇప్పుడు 18,000 కూడా అమ్మాల్సి వచ్చింది. ఇప్పుడు 19,600 ప్రస్తుతానికి నడుస్తుంది. నేల సారం పెరగడానికి గతంలో అంతర పంటలు వేసుకున్నప్పుడు ఎరువులు అవి వేసుకున్నారు సార్. ఇప్పుడు మళ్ళీ పశువుల ఎరువు లాంటివి ఏమైనా వేస్తున్నారా? దాని తేడా ఏమైనా గమనిస్తున్నారా మీరు? రాను పశువుల కొరత బాగా ఏర్పడి పశువుల ఎరువు కూడా తగ్గిపోయింది దొరకటము. దానివల్ల ఇప్పుడు కార్బన్ ప్లస్ ఒకటి మార్కెట్లోకి వచ్చింది. అది కోరమండల్ వాళ్ళదా? కోరమండల్ వాళ్ళది కార్బన్ ప్లస్. అది చాలా ఉపయోగం ఉంది. ఒక్కో మొక్కకి ఇప్పుడు పశువుల ఎరువుకు బదులుగా దాన్ని వేసుకోవచ్చా? దాన్ని వేసుకోవచ్చు. చెట్టుకు 3 సంవత్సరాల మొక్కకి 5 కేజీల నుంచి 10 కేజీలు మొక్క వాడచ్చు. దానివల్ల తేమ శాతం అవుతుంది, గ్రీన్నెస్ వస్తుంది, చెట్టు ఏపుగా వస్తుంది. ఓకే. మా రైతు కొరివి నా మిత్రుడు వేసాడు. వాళ్ళ మొక్కకు నా మొక్కకు పోల్చుకుంటే చాలా తేడా ఉంది. అంటే మీరు మాత్రం వేరే పశువుల ఎరువు వేశారా? వేసాము. వాళ్ళేమో కార్బన్ ప్లస్ వేశారు. అయితే ఇప్పుడు పశువుల పెంట కొరత ఉంది కాబట్టి మేము ఈసారి తప్పనిసరిగా కార్బన్ ప్లస్ తీసుకొచ్చి వాడాలని ఆలోచనలో ఉన్నాము. ఈ సల్ఫర్ గ్రాన్యూల్స్ వల్ల కూడా ఆయిల్ శాతం పెరుగుతుంది. మేము ఇప్పుడు ఈసారి వాడాము. గత 3 సంవత్సరాల నుంచి కూడా ప్రతి పైరుకు వాడుతూనే ఉన్నాము. ఇది సల్ఫా మ్యాక్స్ అని ఉంది కోరమండల్ వాళ్ళది. అదేనా? అంటే మీరు ఏవి వాడినా అన్ని కోరమండల్ నుంచి మా దగ్గర అందుబాటులో ఉంది. మాకు గ్యారంటీ కూడా మధ్య మధ్యలో వాళ్ళ అధికారులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. వాళ్ళ ఫీల్డ్ టీమ్స్ వాళ్ళు చూసారా? తోటను చూసారా? చూసి మాకు కూడా సహకరించారు. ఓకే. ఆ ఎరువులే వాడతాం. మాకు వాటి మీద నమ్మకం ఉంది. సల్ఫా మ్యాక్స్ అనే సల్ఫర్ తెచ్చుకొని ఆయిల్ కంటెంట్ కోసం, ఆయిల్ పెరుగుతుంది అంటే ఆయిల్ కంటెంట్ కోసం సల్ఫా మ్యాక్స్ వేసుకుంటున్నాం. సల్ఫర్ పెరగడం వల్ల ఆయిల్ అంటే దాన్ని ఏమైనా అబ్జర్వ్ చేశారా పెరిగినట్లుగా? మీరు చేశామండి. వాటికి అంతకుముందు కాయ మేము నొక్కితే ఆయిల్ శాతం రాలేదు, తక్కువగా వచ్చింది. ఇది వాడిన తర్వాత ఆయిల్ శాతం చేతికి అంటుకుంటుంది. సల్ఫా మ్యాక్స్ అంటే ఎంత వేసుకున్నారు? ఒక్కో చెట్టుకి 1/2 కేజీ అండి. 1/2 కేజీ. అవును. మొత్తం 57 చెట్లు ఎకరానికి సుమారుగా ఉన్నాయి కాబట్టి 25 కిలోల బ్యాగ్, 25 కేజీల బ్యాగ్. ఇది సల్ఫా మ్యాక్స్ అనేది. దానివల్ల వెయిట్ కూడా వస్తుంది అనిపించింది. బరువు ఎక్కువ తూగుతున్నట్టు ఎక్కువ వచ్చేసింది. అంటే ఆయిల్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బరువు ఎక్కువ తూగుతుంది. మనకు ₹2 ఎక్కువ వస్తాయి మార్కెట్లోకి తీసుకెళ్ళినప్పుడు. ఈ ఆకుపచ్చగా ఉండడానికి అంటే కొన్ని తోటల్లోకి వెళ్ళి చూసినప్పుడు కొంత పసుపు రంగులోకి మారి కొంచెం పాలిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటాయి కదా. అట్లా రాకుండా పచ్చదనం ఎక్కువగా ఉండడానికి ఏమైనా వాడుకున్నారా? కోరమండల్ వాళ్ళది మెగ్నీషియం సల్ఫేటు, మెగ్నీషియం సల్ఫేట్ ని మెగ్నీషియం కోసం వాడుకున్నాము. చెట్టుకు 1/2 కేజీ లెక్క ఇచ్చుకుంటే సరే. దాని కూడా చెట్టుకు 1/2 కేజీనా? అవును. ఇంతకుముందు సల్ఫా మ్యాక్స్ కూడా 1/2 కేజీ ఇచ్చుకున్నారు. తర్వాత మెగ్నీషియం సల్ఫేట్ అనేది కూడా మెగ్నీషియం కోసం 1/2 కేజీ ఇచ్చుకున్నారు. ఇచ్చిన తర్వాత మొక్క బాగా గ్రీన్నెస్ వచ్చింది. మొక్క కూడా తేజస్ కూడా. అంతకుముందు అంటే ఈ పచ్చదనం అనేది అంతకుముందు మీద మెగ్నీషియం వేయకముందు ఇంత గ్రీన్నెస్ రాలేదు. మెగ్నీషియం వేసిన తర్వాత బాగా వచ్చేది. ఓకే. మెగ్నీషియం ఇచ్చుకోవడం వల్ల ఆకు పచ్చదనం అనేది బాగా పెరిగింది. అవును. ఓకే. ఒక చెట్టుకి 1/2 కేజీ చొప్పున ఎకరానికి సుమారు 25 కేజీల బ్యాగ్. ఇది కూడా సల్ఫా మ్యాక్స్ సల్ఫర్ కోసం వేసుకున్నాను అన్నారు. మెగ్నీషియం సల్ఫేట్ మెగ్నీషియం కోసం 1/2 కేజీ వేసుకున్నాను చెట్టుకి అన్నారు. అంటే ఈ 1/2 కేజీ ఒకేసారి వేయాలా లేదా సంవత్సరంలో 2-3 సార్లు ఏమైనా వేసుకుంటారు? సంవత్సరానికి 2 దఫాలుగా వేయాలి. 2 దఫాలుగా. ఈ 2 కలిపి వేసుకోవచ్చా? వేసుకోవచ్చండి. మెగ్నీషియం కానీ సల్ఫా మ్యాక్స్ కానీ 2 కలిపి కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఈ బోరాన్ డెఫిషియన్సీ రాకుండా ఏమేం జాగ్రత్తలు తీసుకున్నారు మీరు? కోరమండల్ వాళ్ళది బోరాను సంవత్సరానికి 2 సార్లు 50 గ్రాముల లెక్క ఇస్తే అది సరిపోతుంది. ఏది పెరిగిన చెట్టుకి 50 గ్రాముల లెక్కన 2 సార్లు అంటే 100 గ్రాములు సంవత్సరానికి 100 గ్రాములు. ఓకే. ఇవి కూడా దాంతో పాటు కలిపి వేయొచ్చా వేయకూడదా? దాని సంది కనీసం 10 నుంచి 12 రోజులు గ్యాప్ ఇచ్చేస్తే మంచిది. ఏది సల్ఫర్ మెగ్నీషియం సల్ఫా మ్యాక్స్ ఇవన్నీ వేసుకున్న తర్వాత 15 రోజుల గ్యాప్ ఇచ్చిన తర్వాత మాత్రమే బోరాన్ వేసుకోవాలి. చెట్లు పెరిగాయి కాబట్టి 100 గ్రాములు. చిన్నప్పుడు అంటే ఈ చెట్టు వయసు తక్కువగా ఉంటుంది అనుకోండి, అప్పుడు 50 గ్రాములు ఇచ్చాము. 50 గ్రాములు అంటే 25 గ్రాములు చొప్పున 2 సార్లు సరిపోతుంది. అవును. ఓకే. పెద్ద చెట్టు పెరిగింది కాబట్టి 50 గ్రాముల చొప్పున 2 సార్లు మీరు ఇచ్చుకుంటున్నారు. ఈ బోరాన్ వేయడం ద్వారా అంటే ఎలాంటి మార్పుని గమనించారు చెట్లకి? చెట్లకి ముడత అనేది రాకుండా, ఆకు ముడత ప్రధానంగా ఆకులో ముడత బాగా విచ్చుకుంటుంది, నీట్నెస్ వస్తుంది, పూత రావడానికి కూడా సహాయపడుతుంది. పూత రావడానికి. ఓకే. పూత నిలవడానికి కూడా బోరాన్ మంచి తోడ్పడుతుంది. ఓకే. సో మొత్తానికైతే ఈ బోరాను డెఫిషియన్సీ రాకుండా, మెగ్నీషియం డెఫిషియన్సీ రాకుండా, తర్వాత సల్ఫర్ డెఫిషియన్సీ ఏవి రాకుండా కూడా ఇవన్నీ కూడా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం. భూసారం పెంచుకోవడానికి కూడా పశువుల ఎరువు అందుబాటులో లేకపోయినా అది సమయం తీసుకుంటుంది అనుకున్నా కూడా కార్బన్ ప్లస్ వాడుకోవచ్చు. ప్లస్ ఓకే. ఓకే సార్, రైట్ అండి.
థ్యాంక్ యూ. ఇది రైతు పుల్లయ్య గారు చెప్తా ఉన్నది. గత 4 సంవత్సరాలుగా అంటే ఒక 2 నెలలు తక్కువ వాళ్ళు ఈ పామాయిల్ తోటను పెంచుతున్నారు. 9 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు మొదటిసారి 63 టన్నుల దిగుబడి తీసాము అని చెప్పారంటే 65 టన్నులు తీశారు. 65 టన్నులు తీశారంటే 7-7.5 టన్నుల సగటున ఒక ఎకరానికి వీళ్ళు దిగుబడి సాధించారు. సో ఈ దిగుబడి సాధించడానికి మొదటి సంవత్సరమే ఇంత దిగుబడి తీసుకోవడం అయితే మంచి దిగుబడి అనుకోవచ్చా సార్? అవును, మంచి దిగుబడి అయినా వేరే రైతులకు ఇంత దిగుబడి వచ్చిందా ఎవరికైనా? రాలేదండి, ఇంత తక్కువ టైంలో. ఇది మొదటిసారి మాత్రమే ఇంత దిగుబడి అయితే రాలేదు. ఓకే, సో అది చెప్తున్నారు. ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే మంచి రికార్డు స్థాయి దిగుబడిగా చెప్పుకోవచ్చు. 7-7.5 టన్నులు తొలి సంవత్సరం తీసుకోవడము. వచ్చే సంవత్సరం నుంచి 10-12 టన్నుల దిగుబడి ఏ విధంగా తీయాలనే ఆలోచనలో వారు ఉన్నారు. ఆ రకమైన యాజమాన్య పద్ధతులు కూడా పాటిస్తున్నారు కాబట్టి వారికి ఖచ్చితంగా వారు ఆశించిన దానికంటే కూడా ఇంకా ఎక్కువ దిగుబడి రావాలని మనము కోరుకుందాం. అయితే వాళ్ళు ఈ పంటలు సాగు చేస్తున్న క్రమంలో నీటి యాజమాన్యము, తెగులు రాకుండా తెగుళ్ళ యాజమాన్యము, అదేవిధంగా ఈ పోషకాల యాజమాన్యం అనేది కూడా సరైన రీతిలో పర్యవేక్షించుకున్నారు కాబట్టి మంచి దిగుబడి సాధించుకోవడానికి వీలైంది అనే విషయం మాత్రం వారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ముఖ్యంగా నేల సారం పెంచుకోవడానికి పశువుల ఎరువు వాడుకోవచ్చు. అయితే పశువుల ఎరువు సరైన సమయంలో అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. ఉన్నా కూడా సరైన క్వాలిటీ దొరకకపోయినప్పుడు నేల సారాన్ని పెంచుకోవడానికి కార్బన్ ప్లస్ అనేది కొంతమంది రైతులు వాడారని చెప్తున్నారు. బోరాను, సల్ఫరు, మెగ్నీషియం వంటి పోషకాలు మొక్క పెరుగుతున్న క్రమంలో, చెట్టు పెరిగిన క్రమంలో మంచి దిగుబడి తీసుకోవడానికి ఉపయోగపడే కీలకమైనటువంటి అంశాలు ఇవి. ముఖ్యంగా బోరాన్ అనేది పూత ఎక్కువ రావడంలో కానీ, అదేవిధంగా పత్రహరితంలో తయారైనటువంటి పిండి పదార్థాలు, కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తయారైనటువంటి పిండి పదార్థాలు గెలకు చేరడానికి బోరాన్ అనేది ఒక వాహకంగా, ఒక వెహికల్గా పనిచేస్తుంది కాబట్టి దాన్ని వేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం వాళ్ళు కోరమాండల్ వారి బోరాన్ లభించే ఎరువును నేను వేసుకున్నాను. ఒక చెట్టుకి 100 గ్రాములు ఈ సంవత్సరం వేసామని చెప్తున్నారు. అంటే అది 2 దఫాలుగా వేసుకున్నారంట. అంతకుముందు మాత్రం 50 గ్రాములు వేసుకున్నా సరిపోతుంది అనేది ఇంతకుముందు మరియన్న గారు మనతో చెప్పారు, చిన్న చెట్లు ఉన్నప్పుడు. సో అది కాకుండా సల్ఫా మ్యాక్స్ అనేది సల్ఫర్ కోసం వేసుకున్నాం అంటున్నారు. ఈ సల్ఫర్ వల్ల ఉపయోగం ఏమిటి అంటే ముఖ్యంగా పామాయిల్ పంటలో అత్యధికంగా ఆయిల్ దిగుబడి తీసుకోవడం సాధ్యమవుతుంది. కానీ ఆ ఆయిల్ దిగుబడి ఎక్కువ శాతం ఉండాలి అంటే సాధారణంగా పామాయిల్ పంట నుంచి 1 కేజీ నుంచి 200 గ్రాముల వరకు, 200 ml వరకు నూనె తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇది చాలా గరిష్టమైన శాతము. కానీ సరైన రీతిలో యాజమాన్య పద్ధతులు చేపట్టినప్పుడు అంత మొత్తంలో కూడా ఆయిల్ తీసుకోవడానికి కష్టం అవుతుంది. కాబట్టి ఈ సల్ఫర్ను మనం మెయింటైన్ చేసినట్లయితే మంచి ఆయిల్ శాతాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది కూడా వారు చెప్తున్నారు. సో దానికోసం వాళ్ళు సల్ఫా మ్యాక్స్ అనే కోరమండల్ ప్రొడక్ట్ వాడుకున్నాము. ఒక సంవత్సరానికి 500 గ్రాములు ఎకరానికి వేసుకోవాల్సి ఉంటుంది, ఒక చెట్టుకు వేసుకోవాల్సి ఉంటుంది. అది ఒకేసారి కాదు, 2 దఫాలుగా వేసుకోవాల్సి ఉంటుంది అని అన్నారు. బోరాన్ను సల్ఫర్ను మాత్రం కలిపి వేసుకోకూడదు. సల్ఫర్ వేసుకున్నాక ఒక 15 రోజులైనా కనీసం గ్యాప్ ఇచ్చి మళ్ళీ బోరాన్ వేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే సల్ఫర్తో పాటుగా మెగ్నీషియం సల్ఫేట్ కూడా వేసుకోవచ్చు, 2 కలిపి కూడా వేసుకోవచ్చు అని చెప్తున్నారు. అది కూడా ఒక చెట్టుకు ఎకరానికి 25 కేజీలు లేదా ఒక చెట్టుకు 500 గ్రాములు వేసుకోవాల్సి ఉంటుంది అని అంటున్నారు. సో అది 2 దఫాలుగా 250 గ్రాములు, 250 గ్రాములు వేసుకోవాల్సి ఉంటుంది. ఈ మెగ్నీషియం కోసం మెగ్నీషియం సల్ఫేట్ వేసుకుంటున్నారు కాబట్టి ఆ మెగ్నీషియం అనేది చెట్లు ఆకుపచ్చగా ఉండడానికి, ముఖ్యంగా ఆకులు పచ్చగా ఉండడానికి, లేదంటే పసుపు రంగులో పాలిపోతున్నప్పుడు అట్లాంటి జరగకుండా, అంటే ముఖ్యంగా పత్రహరితం ఎక్కువగా ఫామ్ కావడానికి మెగ్నీషియం ఉపయోగపడుతుంది. అదేవిధంగా సల్ఫర్ కూడా ఉపయోగపడుతుంది. మెగ్నీషియం ప్రధానమైన పాత్ర పోషిస్తే సల్ఫర్ లేకపోయినా కూడా పత్రహరితం అనేది ఎక్కువగా యాక్టివ్గా కిరణజన్య సంయోగ క్రియ, ఫోటోసింథసిస్ జరపదు. కాబట్టి ఈ 2 పోషకాలు కూడా అవసరం పడతాయి, మెగ్నీషియము, సల్ఫరు. అదేవిధంగా కార్బన్ కూడా ఉన్నప్పుడు అక్కడ తయారైన పిండి పదార్థం చెట్టుకు చేరుతుంది. ఆ మొదట్లోకి చేరి గెలల రూపంలో పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది. నూనె శాతం ఎక్కువగా ఉండడం వల్ల పంట దిగుబడి బరువు పెరుగుతుంది. దీనివల్ల రైతుకు అధికంగా లాభం రావడానికి అవకాశం ఉంటుంది అనేది వారు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఎక్కడైనా చేయాలనుకుంటే మాత్రం ఇప్పటికే చేస్తున్న వారు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ అనుభవాన్ని అడగండి, తెలుసుకోండి, ప్రత్యక్షంగా చూడండి, విశ్లేషించుకోండి, నిర్ధారించుకోండి, ఆ తర్వాతే ముందుకు సాగండి అని రైతుబడి సూచిస్తుంది. మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే సార్.